హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ తర్వాత నేను వీడియో పెడుతున్నానండి. కొంచెం బిజీ అనుకోండి, లేదు అంటే వీడియోస్ తీయటం అవ్వట్లేదు, దానికోసమని పెట్టట్లేదు. అండ్ ఈ రోజు నుంచి బేసిక్ టాపిక్స్ అందరికీ అర్థమయ్యేలాగా అంటే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా ఎలాంటి మెటీరియల్ తీసుకోవాలి, ఎంత ప్రైజింగ్ ఉంటుంది, ఇలా అన్నీ కూడా అసలు 10 గ్రామ్స్కి ఎన్ని వస్తాయి కుందన్స్, ఒక బ్యాంగిల్కి ఎన్ని కుందన్స్ పడతాయి, ఇలా బేసిక్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేస్తాను. అందులోనే ఇది డే 1 క్లాస్. కంటిన్యూగా వీడియోస్ పెట్టాలి అని మీరు కూడా నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి, బూస్టప్ ఇవ్వండి, కంటిన్యూగా వీడియోస్ పెట్టేలాగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇది ఏంటి అంటే బేసిక్గా కుందన్స్ డిఫరెన్స్ తెలియట్లేదు కస్టమర్ నాకు అడిగే వాళ్ళకి, అందుకోసం అని చెప్పి నేను డిఫరెన్స్ చెప్దాము అని అయితే చెప్తున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్న బ్లూ కలర్ వచ్చేసరికి డ్రాప్ కుందన్స్ అండి. అందులోనే చిన్న సైజ్ వస్తున్నాయి, దాన్ని డ్రాప్ అనే చెప్తున్నారు. డ్రాప్ అని చెప్పేసరికి మనం రెగ్యులర్ డ్రాపే పంపించేస్తారు. దాన్ని తిలకం అని మీరు అడిగినట్టయితే వాళ్ళు తిలకం అనేది అంటే చిన్నది అనేది వాళ్ళకి అర్థమవుద్ది. స్మాల్ డ్రాప్ అన్నా కూడా అర్థమవుతుందండి. నార్మల్గా డ్రాప్ కుందన్స్ అని చెప్తే అది అస్సలు తెలియదు వాళ్ళకి. రెగ్యులర్గా యూజ్ చేసే డ్రాప్ ఏదో ఉంటుందో అదే పంపించేస్తారు, మీకు స్మాల్ డ్రాప్ అనేది పంపించరు. దాన్ని తిలకం అని మ్యాక్సిమం మార్కెట్లో తిలకం అని చెప్తే ఎక్కడైనా అర్థమైపోతుంది. అండ్ అలాగే 8Kకి 6Kకి డిఫరెన్స్ ఆల్మోస్ట్ తెలుసు, 3mm 4mmకి తెలుసు. ఇదిగోండి, ఇది 8K, ఇది వచ్చేసరికి 6K. అలాగే స్క్వేర్లో కూడా మనకి సైజెస్ ఉంటాయి, 4x4, 3x3. ఇక్కడ మీకు చూపిస్తున్నది 3x3 ఇది. అండ్ ఆ పక్కది వచ్చేసరికి 4x4. ఇవి స్క్వేర్లో ఉండే డిఫరెన్స్ అండి. అండ్ స్టోరేజ్ బాక్స్ కోసం కూడా ఇన్స్టాలో చాలామంది డిఎమ్స్ చేస్తున్నారు, వాళ్ళకి కూడా నేను వీడియో అనేది పెడతాను. అంటే ఇంట్లో మన దగ్గర ఉండే మెటీరియల్తోనే మనం చేసుకునేలా కూడా నేను చేశాను, అవి కూడా పోస్ట్ చేస్తాను రెగ్యులర్గా. కొత్తగా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.